డీటెయిల్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఇరాన్తో ఘర్షణలు కొనసాగుతూ ఉండగానే క్యూబాపై దృష్టి సారించారు. ఒక సార్వభౌమ దేశమైన క్యూబాను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. క్యూబాను స్వాధీనం చేసుకునే గౌరవం తనకు దక్కుతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన సృష్టిస్తున్నాయి. క్యూబాకు స్వేచ్ఛనిస్తా, స్వాధీనం చేసుకుంటా, లేకుంటే ఏదైనా చేయగలనంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం క్యూబా బలహీన స్థితిలో ఉందని, ఆ దేశ భవిష్యత్తుపై అమెరికా నిర్ణయాలు కీలకంగా ఉండొచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో అమెరికా క్యూబా మధ్య చర్చలు కొనసాగుతున్నాయనే విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించడం గమనార్హం. అయితే ఈ చర్చలు సాధారణ దౌత్య సంబంధాలకే పరిమితం కావడం లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కెనెల్ను పదవి నుంచి తప్పించాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు క్యూబాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా ఇంధన సరఫరా పూర్తిగా దెబ్బతినడంతో పరిస్థితి మరింత విషమించింది. వెనెజువెలా నుంచి వచ్చే చమురు సరఫరా నిలిచిపోవడం, అలాగే అమెరికా విధించిన ఆంక్షల కారణంగా గత 3 నెలలుగా క్యూబాకు ఇంధనం చేరలేదు. ఫలితంగా దేశవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి దాదాపు 1 కోటి మంది ప్రజలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాస్పిటల్స్, కమ్యూనికేషన్ సేవలు వంటి అత్యవసర రంగాలకు మాత్రమే పరిమితంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ పరిస్థితిపై క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ స్పందిస్తూ అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని అంగీకరించారు. ఈ చర్చలు సమానత్వం, పరస్పర గౌరవం, సార్వభౌమత్వం అనేటువంటి ప్రాతిపదికన కొనసాగాలని స్పష్టం చేశారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి జోక్యాన్ని అంగీకరించబోమని క్యూబా ప్రభుత్వం స్పష్టం చేసింది.